రైట్. ఈరోజు మనం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్‌కి వచ్చాము. అయితే అల్లు అర్జున్‌ని ఈరోజు మళ్ళీ విచారణ కోసం పిలిచారు. దాంతో పాటుగా ఈ విచారణలో ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారనే ఆసక్తి కూడా అందరిలోనూ నెలకొంటుంది. అయితే దాంతో పాటుగా అల్లు అర్జున్‌కి అసలు బెయిల్ అనేది క్యాన్సిల్ చేయమని పిటిషన్ వేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి బెయిల్ అనేది ఈరోజు క్యాన్సిల్ చేస్తారా? లేకుంటే అసలు విచారణ ఏ విధంగా జరుగుతుంది? దాంతో పాటుగా అల్లు అర్జున్‌కి అసలు అక్కడ అయితే ఆ సంధ్య థియేటర్‌లో ఆ మరణం ఏదైతే ఉందో మహిళ చనిపోయిన విషయం నాకు తెలీదు అననేసి అల్లు అర్జున్ అంటున్నారు. అయితే నాకు అక్కడ ఉండగా తెలీదు. నేను వెళ్ళిన తర్వాత తెలిసింది అని చెప్పారు మనకి ప్రెస్ మీట్‌లో కూడా. అయితే రేవంత్ రెడ్డి తెలుసు కానీ తెలిసి కూడా నేను వెళ్ళను. సినిమా పూర్తి అయిన తర్వాతనే వెళ్తాను అననేసి అల్లు అర్జున్ అన్నారననేసి మనకి అసెంబ్లీలో మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు అసలు ఏం జరిగింది? మరి విచారణలో ఏం చెప్తున్నారు? లోపల ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారనే ఆసక్తి కూడా నెలకొంటుంది ప్రతి ఒక్కరిలోనూ. దాంతో పాటుగా అసలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. అయితే బెయిల్ అనేది ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు విచారణ కోసం పిలిచారు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి. ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు. మరి 11 గంటల నుంచి ఇప్పుడు ఇంకా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. మరి ఇది మధ్యాహ్నం 2 కావస్తుంది. మరి ఇప్పుడు అవుతుంది అని అన్నారు. అల్లు అర్జున్ గారు బయటకు వచ్చే సమయం అవుతుంది అని అందరూ కూడా ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. పుష్ప 2 రిలీజ్ లో భాగంగా అయితే బెనిఫిట్ షో ఏదైతే వేయబడిందో సంధ్యా థియేటర్ లో, అయితే సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేదు. అయితే అనుమతి ఇవ్వలేదు. పోలీసులు లోపలికి అలాట్మెంట్ చేయలేదు అని చెప్తున్నారు. అయితే అదే సమయంలో బౌన్సర్లు కూడా లోపలికి రానివ్వలేదు అని అంటున్నారు. అయితే బౌన్సర్లు మాత్రం అల్లు అర్జున్ దాకా ఈ విషయం తీసుకువెళ్ళలేదు. అయితే అల్లు అర్జున్ గారు దాన్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్లారు. దాంతో పాటు ఆయన లోపలికి వెళ్లడం వల్ల జరిగిన తొక్కిసలాటలో అయితే అక్కడ ఆమె చనిపోయిన విషయం కూడా ఆయనకి తెలియదు అని చెప్తున్నారు. అయితే దాంతో పాటుగా ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆయన సినిమా పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి సినిమా చూసారు. అయితే అదే సమయంలో చివరికి వచ్చే దశలో పోలీసులు వచ్చి వెళ్ళపోతే ఇది కేసు పెట్టాల్సి వస్తుంది అని అనేసి సీరియస్ గా మాటల వరకు వెళ్లేసరికి అప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడి నుంచి కదిలారు అని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు దర్యాప్తు కోసం ఈ రోజు మళ్ళీ తీసుకువచ్చారు. అయితే లాస్ట్ గా మనకి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ గారు పోలీసులతో కొంచెం దురుసుగా ప్రవర్తించారు అని అనేసి మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కూడా అల్లు అర్జున్ గారిని విచారణ కోసం తీసుకురావడం జరిగింది. అయితే విచారణలో భాగంగా అల్లు అర్జున్ గారిని దాదాపు ఒక 20 ప్రశ్నల వరకు వేయబోతున్నారు అని తెలిసింది. అయితే దాంట్లో కొన్నిటికి అల్లు అర్జున్ గారు సమాధానం కూడా చెప్పలేకపోయారు అని మనకి తెలుస్తుంది. అయితే ఆయన చెప్పలేకపోయిన ఆ ప్రశ్నలు ఏవి అనేది మనకి ఇంకా బయటకు రాలేదు. అయితే అల్లు అర్జున్ గారు బయటకు వచ్చేంత వరకు మనకి ఏ విషయం అనేది ఇంకా తెలియదు. అయితే దానిలో భాగంగా కొన్ని ప్రశ్నల వరకు మాత్రం మనకి విచారణలో ఏమేమి అడగబోతున్నారు అనేది మనకి సమాచారం అయితే తెలిపారు. అయితే దానిలో మరి ముఖ్యంగా థియేటర్ కు వస్తున్నట్టు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు అని పోలీసులు విచారించినట్టు, అయితే దాంతో పాటుగా రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా అని అనేసి అడిగారు. అయితే దానికి అల్లు అర్జున్ గారు ఏం సమాధానం చెప్పారనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మరి మూడోదిగా పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరు చెప్పలేదా? అయితే మీ కుటుంబ సభ్యులు మీతో పాటు ఎవరైనా థియేటర్ కు వచ్చారా? మరి ముఖ్యంగా రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలియదా? ఆమె చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? అయితే ఈ ప్రశ్నకు అల్లు అర్జున్ గారు లాస్ట్ టైం మనకు ఒక ఇంటర్వ్యూ కూడా పెట్టారు. అయితే ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన ఒక విషయాన్ని చెప్పారు. అయితే రేవతి చనిపోయినట్టు నాకు థియేటర్ లో ఉండగా తెలియదు. ఆమె చనిపోయినట్టు నాకు థియేటర్ లో ఉన్నప్పుడే తెలుసుంటే దానికి నేను ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేవాడిని. నాకు అది విషయం నేను బయటికి వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ డే తెలిసింది. ఆ రోజు నైట్ నాకు ఆ విషయం తెలియదు అని మన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించే ఇప్పుడు విచారణ కాస్త ఇంకా కఠినంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ గారిని ఉదయం 11 గంటలకి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం తీసుకురావడం జరిగింది. అయితే దాదాపుగా విచారణ మొత్తం పూర్తయింది అని తెలుస్తుంది. అయితే విచారణ పూర్తయినప్పటికీ కూడా ఆయన్ని అల్లు అర్జున్ గారిని ఇంకా బయటికి వదలనే లేదు. లోపలే ఉన్నారు. మరి విచారణలో భాగంగా ఏమైనా పొడిగింపులు జరుగుతున్నాయా? ఇంకా దాంతో పాటుగా ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నారు అనే ఆసక్తి కూడా అందరిలోనూ నెలకొంటుంది. దాంతో పాటు మరి ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి ఏదైతే ఈ బెయిల్ అనేది ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారనే విచారణలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు ఉంది. అయితే అల్లు అర్జున్ ఏదైతే విచారణ కోసం తీసుకొచ్చారో ఆ విచారణ అయితే పూర్తయిపోయింది. అయితే దాదాపు 2 గంటలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అల్లు అర్జున్ విచారణ పూర్తవుతుంది, వెళ్ళిపోతారు అని అనేసి అన్నారు. అయితే ఇప్పుడు సమయం చూసుకుంటే 2 గంటల 49 నిమిషాలు అవుతుంది. అంటే దాదాపు
అవుతుంది. అయితే ఈ సమయం వరకు కూడా లోపల విచారణ అనేది కొనసాగింది. అయితే లోపల ఎటువంటి ప్రశ్నలు అడిగారు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలకి ఎటువంటి సమాధానాలు చెప్పారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ గారు ఇప్పుడే కారు ఎక్కి వెళ్ళిపోవడం అయితే కనిపించింది. అయితే అల్లు అర్జున్‌తో పాటు అల్లు అరవింద్ గారు కూడా కారులో కనిపించారు. మరి లోపల విచారణ కొరకు అల్లు అరవింద్ గారు లోపలికి వెళ్లారా? లేదంటే కారులోనే ఉన్నారా? అనేది మనకి సమాచారం అయితే తెలీదు. అయితే అల్లు అర్జున్‌తో పాటు విచారణ కోసం అల్లు అరవింద్ గారు కూడా రావడం జరిగింది. అయితే అన్నకు తోడుగా తమ్ముడు కూడా వచ్చాడు. అయితే దాంతో పాటుగా అసలు లోపల ఇంకేమైంది అనేది ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియలేదు. అల్లు అర్జున్ గారు అయితే ఇప్పుడే ఇంకా వెళ్ళడం జరిగింది. అయితే భారీ బందోబస్తునిచ్చి అల్లు అర్జున్ గారిని ఇప్పుడే విచారణ ముగించి పంపించడం అయితే జరిగింది. అయితే కొన్నిటికి అల్లు అర్జున్ గారు వేసిన కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు అని అయితే చెప్తున్నారు పోలీసులు. ఇంకా పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు. అడిగిన కొన్ని ప్రశ్నలకి అల్లు అర్జున్ గారు సమాధానం ఇవ్వలేదు అని అనేసి అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకా ఇప్పుడే వెళ్ళడం జరిగింది. అయితే లోపల ఇంకొంతమంది బౌన్సర్లు ఉన్నారు. అయితే దాంతో పాటు ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఇంకా జరుగుతుంది. అయితే అల్లు అర్జున్ గారు ఇంకా అల్లు అరవింద్ గారు ఇంకా వాళ్ళ మామగారు కూడా ఒకటే కార్లో వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు విచారణ నుంచి నేరుగా ఇంకా ఇంటికే వెళ్ళబోతున్నారన్న సమాచారం కూడా తెలిసింది. అయితే లోపల ఎటువంటి విచారణ జరిగింది అనేది ఇంకా మనకి తెలియదు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే దాదాపుగా ఈ పుష్ప సినిమా రిలీజ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి కూడా జరుగుతున్న ఈ అల్లర్లన్నిటికీ సంబంధించి విచారణ అయితే కొనసాగింది. అయితే మళ్ళీ రెండో విచారణ ఏమైనా ఉన్నదా లేకుంటే ఇదే చివరిదా అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అయితే ఇంకా పోలీసులు ఇంకా ఎక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ వెళ్లారు కానీ ఇంకా దీనికి సంబంధించిన వివరాలు అయితే మనకి ఇంకా ఇవ్వలేదు. అయితే రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్ గారికి ముందుగా తెలియదు, నాకు ఆ రోజు తెలియదు అని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ లో అయితే ఆ ప్రెస్ మీట్ కి సంబంధించే ఇక్కడ విచారణ కొనసాగింది. అయితే ఈ రోజు చేసిన మొత్తం విచారణ కూడా ఉదయం 11 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిన ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణ మొత్తం కూడా అసలు రేవతి హత్యకు సంబంధించి ఆమె చనిపోయిన దానికి సంబంధించి అసలు అల్లు అర్జున్ కి తెలుసా తెలీదా అనే దానికి సంబంధించి జరిగింది. దాంతో పాటుగా అసలు లోపలికి అనుమతి లేనప్పుడు ఎందుకు వెళ్లారు అనే దాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అయితే ఎందుకని అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా పోలీసులు ఆ అనుమతికి నిరాకరించినప్పటికీ కూడా అల్లు అర్జున్ గారు ఎందుకని పోలీసుల మాటను పెడచెవిన పెట్టి అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు అని అడుగుతున్నారు. అయితే ఆమె మరణాంతరం కూడా ఆయన సినిమా పూర్తి చేశారు అని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ కి దానికి అసలు తెలియదు అని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ గారిని విచారించిన విచారణలో భాగంగా మనకి ఏం తెలిసింది అంటే అయితే ఈ రోజు అల్లు అర్జున్ గారు చెప్పిన విచారణలో భాగంగా అల్లు అర్జున్ గారు తన బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో తనకి చెప్పలేదు అని చెప్పడంతో దాన్ని